పేదల ఆకలి తీర్చడమే అభినందనీయం. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. నిత్యం దాదాపు 300 మంది అనాథల పేదల ఆకలి తీర్చడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఆదివారం ఒంగోలులోని శివం ఫౌండేషన్ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా శివం ఫౌండేషన్ అధ్యక్షుడు గొల్లపూడి శ్రీహరి అందిస్తున్న సామాజిక సేవలో ఎంతో అభినందనీయమన్నారు. పేదల ఆకలి తీర్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. శివం శరణాలయం శాశ్వత భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మండువ మురళీకృష్ణ మాట్లాడుతూ శివం శరణాలయం ద్వారా అనాథలకు ఆశ్రమం కల్పిస్తున్న శివం ఫౌండేషన్ నిర్వాహకులు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మారెళ్ళ సుబ్బారావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, కోసూరి శ్రీదేవి, మండువ సుబ్బారావు, వడ్డెంపూడి సుజాత, చిక్కెల కిరణ్ కుమార్, డి శ్రీనివాస్, భాస్కర్రావు, దివ్య, మండువ లావణ్య తదితరులు పాల్గొన్నారు. चंद्रभावा अपां पुष्पं पुष्पवान् प्रजावान् प्रजावान् पशुवान् भवति धर्मपत्नी समेत नागसच्चरतानां देवताः श्रीवास्य कुमार्याः मनीषा लक्ष्मी नामदेवत्याः विधि कुमार्याः तनुजा लक्ष्मी नामदेवत्याः सहकुटुम्बस्य क्षेमस्थैर्यदेववर्यमय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय अनुकूलत्रयोगता सिद्ध्यर्थेन श्री गंगा अन्नपूर्णा समेत काशी विश्वेश्वर स्वामी श्री काशी नारायण स्वामी देवता संपूर्ण अनुग्रह कटाक्ष वीक्षणा सिद्ध्यर्थ
సార్ సార్ అన్న అన్న ఒక్క నిమిషం థ్యాంక్ యూ. శ్రీ నువ్వు పెట్టించుకో. ఓకే సార్ సార్ ఓకే ఆ ఫౌండేషన్ కొద్దిగా కొంచెం ముందు పెడతాము. ఎవరు వ్యవహారం వాళ్ళకన్నా మనం రమ్మని ఆయన ముందు రెడీ చెప్పేవాళ్ళు చెప్పాలి. ఇక్కడే ఉండి సార్ మొత్తం ఇక్కడే ఉండి ప్రతిరోజు అంటే తిరిగి పెడతా ఉన్నా. ఇది స్టార్ట్ అయ్యి 2 years అయింది మనం అందుకని ఫస్ట్ కేక్ కట్టి వెనకరండి రాండి వెనకరండి పెట్టించు రాని రాని భగవాన్ కొంచెం అవకాశం తల్లి కొంచెం మారుతా ఉన్నాం అడుగుని చేపెట్టు ఒక నిమిషం కిరణ్ సార్ గ్రాంట్ సార్ మొన్న సార్ మంచం ఇది మంచమేలే అక్కడ కూర్చో మంచం
అట్టుకెళ్ళండి ఆయన దగ్గర బాబులు కొంచెం పక్కన అడ్డం వచ్చేస్తున్నారు. ఓకే కొంచెం దూరం కొంచెం దూరం పూలు ఆపేసి ఇది చూడమ్మా. ఓకే అమ్మా తీసావా? ఓకే మనోళ్ళు లేరే. నమస్కారాలు. ఏదైతే రామ్నగర్ శివం ఫౌండేషన్లో 2 years సెలబ్రేషన్ కంప్లీట్ సెలబ్రేషన్ 2 years నుంచి ఇక్కడ ఆల్రెడీ ఒక 15 మంది ముసలి వాళ్ళు ఎవరైతే పిల్లలు కానీ లేని వాళ్ళు చూడని వాళ్ళు వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటాం. వాళ్ళకన్నీ కూడా సౌకర్యాలన్నీ కూడా కానీ అదేవిధంగా మధ్యాహ్నం భోజనం, మార్నింగ్ టిఫిన్ ఇవి కూడా 4-5 ప్లేసెస్లో వీకెండ్లో పడుతుంది. ఎవరైతే పేదవాళ్ళు వీటికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళందరూ కూడా వయస్సు కంప్లీట్ అయిన రోజు సెలబ్రేషన్ మాదిరి వాళ్ళందరూ కూడా తెలియజేస్తారు. కాబట్టి ఒక మంచి సేవా కార్యక్రమంలో మన మురళి గారు కానీ లేకపోతే సుబ్బారావు గారు ఇంకా ఎవరైతే ఈ కమిటీ మెంబర్స్ అంతా కూడా ఎక్కువ సుబ్బారావు మన కృష్ణ కూడా శ్రేయలు కానీ అందరూ కూడా ఒక మంచి యూనిటీగా ఒక 10 మంది 15 మంది కలిసి డోనర్గా వాళ్ళు ఏదో ఉండే దాంట్లో కొంత స్పాన్సర్ చేస్తూ కొంతమంది కూడా భోజనాలు చేస్తారు. కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది కూడా వెంటనే తీసుకొని 40,000 మంత్ రెట్టి కూడా పే చేస్తారు. కొంతమందికి ఉపాధి కల్పిస్తూ అదేవిధంగా ఎన్నికల ముందు కూడా వచ్చాను. తర్వాత ఆ రోజు కూడా వీళ్ళకి ఏదో విధంగా ఏదైనా సైట్ అలాట్మెంట్ అయితే సైట్ ఇస్తామని కూడా ఆలోచించాం. ఇప్పుడు చూద్దాం మనకి ఎక్కడైతే ఎలిజిబిలిటీ ఉందో ఇవన్నీ కూడా చూస్తున్నాం. తప్పకుండా కూడా వాళ్ళకి సైట్ అలాట్మెంట్ చేసేది కూడా ముందుకు వస్తాం. తరగతిగా సైతానికి అన్ని విధాలుగా చేస్తాం. ఎందుకంటే 40 days అయింది. ఇంకా పూర్తిగా పరిపాలన ఇంకా బాగలేదు కాబట్టి వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళకి సైట్ అలాట్మెంట్ చేసిన 3వ సంవత్సరం అడుగుతున్నాం. వనపూడి శ్రీహరి మా మిత్రుడు వనపూడి శ్రీహరికి అభినందన తెలుపుతూ దీన్ని ముఖ్యంగా అందరికీ ఉపయోగపడే విధంగా రోజు 300 మందికి ఆకలి తీరుస్తూ అందరు మరణాలు పొందుతూ ఉంటారు. అలాగే
ముందు కూడా ఈ విధంగా విజయంగా ముందుకెళ్లాలని చెప్పి శ్రీహరిని అభినందిస్తూ ఒంగోలు నగరం సంతపేటలో శివం శరణాలయంలో ప్రతినిత్యం వృద్ధులకి వసతి కల్పించు 3 పూట్ల అన్నం పెట్టి కడుపు నింపుతున్నాం. వాళ్ళకి ఆలనా పాలన కూడా ఒక తండ్రిలాగా శ్రీహరి చూస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా 2 సంవత్సరాల నుంచి ఒంగోలులో వాన వచ్చినా వర్ష వచ్చినా వరద వచ్చినా కూడా ఆగకుండా పేదలకి అనాథులకి యాచకులకి అన్నం పెట్టి ఆయన అన్నదానం చేసి మానవత్వం చాటుతున్నాడు. భవిష్యత్తులో కూడా ఈ నిర్విరామంగా ఈ అన్నదాన శిబిరం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దాతలు కూడా మీ ఇళ్లలో ముఖ్యమైన పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ చేసుకొని ఈ అనాథలకి అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నారు. అనాథలకు యాచకులకు నిత్యం అన్నం పెట్టాలనే సంకల్పంతో ఒంగోలు పట్టణంలో శివం ఫౌండేషన్ శివం నిత్య అన్నదానాన్ని ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఆ దేవుని ఆశీస్సులతో అదేవిధంగా పట్టణంలో పుర ప్రముఖులు సుబ్బారావు గారు, మురళీకృష్ణన్న, లావణ్య మేడం గారు, శ్రీదేవి మేడం గారు, సుజాత మేడం గారు వీరందరూ సహకారంతో ప్రతినిత్యం పేదలకు అన్నదానం జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు జనార్దన గారి చేతుల మీద కేక్ కటింగ్ చేయడం జరిగింది. పేదల కోసం అనాథులకి యాచకులకి ప్రతినిత్యం అన్నదానం చేయడంలో ప్రతిరోజు కూడా వర్షం వచ్చినా వాన వచ్చినా ప్రతినిత్యం అన్నదానం చేస్తున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమం మరింతగా సాగాలని ఆశిస్తూ ఇదే విధంగా ఎమ్మెల్యే జనార్దన అన్న శివం శరణాలయానికి స్థలం ఇస్తానని మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాట ప్రకారం కట్టుబడి స్థలం ఇస్తే మనకి 2 తగ్గి స్థలం ఆశ్రమం ఏర్పాటు అవుతుంది. పేదల కోసం అన్నదానం చేయడం ప్రతి నెల కూడా ప్రతిరోజు ముందు ఉంటామని తెలియజేస్తాం. పేదలకు సేవ చేస్తే భగవంతుని సేవ చేసినట్లే అని భావించి శివం ఫౌండేషన్ వారు వృద్ధాశ్రమంతో పాటు మొబైల్ వాహనం ద్వారా ఒంగోలు పట్టణంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పేదలకి మరియు యాచకులకి కడుపు నింపుతున్నారు. శివం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సహకరించిన వారి ఆశ్రమ నిర్వహణకు సహకరించిన ప్రతి దాతకు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఇంకా శివం శరణాలయం పేదలకు ఇంకా అండదండగా ఉండాలని మా వంతు సహాయం చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరాలకు అడుగుతున్న సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆయన స్థలం ఇస్తానని శరణాలయానికి స్థలం ఇస్తానని మాట ఇచ్చారు. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అందరూ వృద్ధుల్ని, అనాథల్ని, నిరాశ్రయుల్ని అందరినీ పరామర్శించి వాళ్ళకి పండ్లు, బట్టలు పంపిణీ చేయడం అనేది జరిగింది. అలాగే ఈ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో శ్రీహరి తను ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాడు. చేమకుర్తిలో దాదాపు 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఒంగోలుకి వచ్చేటప్పటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఇలాగే ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జనార్దన్ గారు అడిగిన వెంటనే కాదనకుండా స్థలం కేటాయిస్తానని చెప్పిన మాట ఇచ్చారు. ఈ శరణాలయం మరింత దినదినాభివృద్ధి అవ్వాలని, ఇంకా మంచి కార్యక్రమాలు శ్రీహరి చేయాలని మా అందరి తరపున కూడా మా వంతు సహకారం మేము అందిస్తామని అందరికీ తెలియజేస్తాము.